మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం ఆగస్టు 4, 2025. నడిపించే నాయకుణ్ణి విశ్వసించు. ఈనాటి ధ్యానాంశం నడిపించే నాయకుణ్ణి విశ్వసించు. ఈనాటి వాక్య భాగంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నాకు ఇంగ్లీష్ అంటే మొదటి నుండి బహు ఇష్టం. కానీ ఆ ఇష్టం నాకు జీవనోపాధి అవుతుందని నేనెన్నడూ ఊహించలేదు. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక పేరుగల వాణిజ్య సంస్థలో ఉద్యోగం సంపాదించి సమాజంలో ఒక తెలివైన బాధ్యత గల వ్యక్తిగా చలామణి అవ్వాలని ఆశించాను. అందుకోసం నాకు పెద్దగా ఇష్టం లేకపోయినా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశాను. అయితే దేవుడు ఆ సమయమంతట్లో నన్ను ఎలా సిద్ధపరుస్తున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతున్నది. నేను యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఒక చైనా స్నేహితునికి ట్రాన్స్లేటర్గా పనిచేశాను. ఆ అనుభవంతో ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. దాని ద్వారా ఇప్పటికి 10 సంవత్సరాలుగా నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. దేవుని కార్యాలు నిరంతరం నన్ను ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు భవిష్యత్తును చూడలేని మన అశక్తత మరియు మన పరిమిత జ్ఞానం మనం సాధించగల వాటిని పరిమితం చేస్తాయి. మన జీవితాన్ని మనమే నడిపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన జీవితాన్ని నడిపించేవాడు దేవుడన్న విషయాన్ని మర్చిపోతున్నామన్నమాట. దేవుడు మనల్ని మనమింతకు ముందు ఎరుగని, ఊహించని మార్గాల్లో నడిపించగలడు. మనం మన కళ్ళ ముందున్న దానిని మాత్రమే చూడగలం, కానీ దేవుడు మన ప్రయాణం మొత్తాన్ని చూడగలడు. కాబట్టి దేవుని నడిపింపుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. అదే మనకు క్షేమకరం. నేటి ధ్యానం: నా దృష్టి పరిమితమైనప్పుడు దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడని నేనాయన్ని విశ్వసిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మా పట్ల నీవు కలిగి ఉన్న ఓర్పు, ప్రేమలకు కృతజ్ఞతలు. మేము నీ ప్రేమను మా చుట్టూ ఉన్నవారికి పంచుదుముగాక. ఆమేన్. ప్రార్థనాంశం: అనువాదకులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జెటర్ ఎన్ రిజాల్డో, ఫిలిప్పీన్స్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.